హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ 7th డే మన పల్స్ 15లో 21 డేస్ టార్గెట్లో ఈరోజుతో 1 వీక్ అవుతుంది. ఈరోజు కంప్లీట్ చేశాక రేపు మన రిజల్ట్ ఏంటనేది చూస్తాము. కానీ నాకైతే ఈ 1 వీక్కి ఫుల్ చేంజ్ కనపడుతుంది. సో మీరు చూస్తున్నారు, బాగా మార్నింగ్ ఎక్సర్సైజ్ చిన్న వాకింగ్ చేయగానే స్వెట్టింగ్ రావడం కానీ చాలా బాగుంది. దానివల్ల ఏంటంటే మనం ఉన్న చెడంతా స్వెట్టింగ్ చెమట రూపంలో బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ హెల్తీగా ఉంటుంది. సో ఈరోజు కూడా ఏం వర్కౌట్ చేయబోతున్నాం అనేది చెప్తున్నాం. ఎస్, వెరీ గుడ్. కళ్యాణ్ 7th డేకి వచ్చేసాం, తెలియకుండా అప్పుడే 1 వీక్ అయిపోయింది. రేపు వెయిట్ చెకప్ ఉంటుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఆల్మోస్ట్ అయితే ఒక 2 kgs తగ్గింటాను అనుకుంటున్నాను. ఎందుకంటే డైలీ చూడొద్దన్నాను కాబట్టి చూడట్లేదు. ఆల్మోస్ట్ ఒక 2 kgs అయితే తగ్గుతుంది. మీ ఇన్నర్ ఫీలింగ్ కొంచెం ఫ్యాట్ కూడా బర్న్ అయినట్టు అనిపిస్తుంది. నిన్న కూడా కొంచెం నాన్ వెజ్ చికెన్ బిర్యానీ కొడుతున్నాను. అయినా కానీ కంట్రోల్ గా, అంటే ఇంత ముందులా కాకుండా, అంటే అదే చూసారు, అందుకు నేను కొంచెం రైస్ ఎక్కువ ప్రోటీన్ ఉండేది అలాగే తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ కొంచెం భయం అనేది ఉంటుంది. ఏదైనా ఫుడ్ లో కానీ ఏదంటే అది తినకుండా. స్వీట్స్ కూడా ఒకవేళ ఉన్నాయి అన్న వరుసగా స్వీట్స్ తినేయాలనుకోకుండా ఒక స్వీట్ అలా తినడమా, లేకపోతే దాని సగం తినేయాలి. ఓకేనా? 7th డేలో మనం అడుగు పెట్టాము కాబట్టి ఫస్ట్ మీరు ఈరోజు చేస్తే 1 వీక్ కంప్లీట్. 1 వీక్ ఓన్లీ 1 టైమే వస్తున్నాను. 1 టైం కాదు, హెల్దీ వేలో ఉండాలి కదా. ఎందుకు 2 times 3 times పర్ఫెక్ట్గా తింటున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు, అదే కదా కావాల్సింది. హెల్దీ వేలో తగ్గడం కోసమే కదా వెయిట్ తక్కువ పెట్టేసి 1.5 kg, మినిమం 1.5 kg. 1 kg తగ్గితే 20 marks. 1.5 kg 20 daysకి ఈజీగా 4.5 హెల్దీగా హ్యాపీగా. ఓకే, ఎస్, స్టార్ట్ చేద్దాం వర్కౌట్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం. నిన్న టాస్క్ చెప్పాలంటే చాలా ఎక్సలెంట్గాను, ఫస్ట్ ఎంతూజియాస్టిక్గా ఉంది. మనం కూడా ఎందుకు డ్యాన్స్ చేయలేము అన్న ఒక జీల్ ఉండింది. ఫస్ట్ టైము మనం ఇక్కడ రిహార్సల్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్పి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే అది ఒక విధమైన ఆనందం, అట్ ది సేమ్ టైం ఒక విధమైన షై పోగొట్టుకోవడం అనేది నాకు నేను ఫీల్ అయినాను. వీ కెన్ డూ ఎనీథింగ్ అనేది నాకు అనిపించింది. సో నేను ఆ టాస్క్ కంప్లీట్ చేసి మా గ్రూప్లో ఆల్రెడీ ఈ ఛాలెంజ్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు వచ్చి మొత్తం 6 వర్కౌట్స్ అనమాట. స్టిక్ బేస్ మీద వెళ్తాము. ఇది వచ్చేసి సైడ్ ట్యూబ్స్ అంటాము. మనకు సైడ్స్ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఓన్లీ అబ్డమిన్ మీద ప్రెషర్ పడుతుంది. ఇట్లా లెగ్ లేపినప్పుడు. స్టిక్ భుజం మీద ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా వెయిట్ అనేది మన మీద ఉన్నట్టుగా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవ్వడానికి, పర్ఫెక్ట్ ప్లేస్ పడడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నడుము సైజు ఇంచులా కావాలంటే ఇలాంటి వర్కౌట్స్ ఓపికగా చేసుకోవాలి. వర్కౌట్లో భాగంగా ఇది ఒక కొత్త వేరియేషను. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈరోజు టార్గెట్ 21 సీజన్ 3
7th డే. ఈ 7th డే వచ్చేసి మనము స్టిక్ మీద ప్రోగ్రామ్ చేయించాము కళ్యాణ్కి. అంటే ఫ్యాట్ బర్న్ అవుతుంది, మంచిగా ఇంచ్ లాస్ అవుతుంది. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఎంచుకున్న ప్రోగ్రామ్ వచ్చేసి ఓన్లీ స్టిక్ వర్కౌట్స్ అనమాట. దీంట్లో వేరియేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కళ్యాణ్ వీడియోలో మీరు అప్లోడ్ చేస్తున్నారు, చూసుకోవచ్చు. మీరు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వర్కౌట్ అనేది చేసుకుంటే మీకు మంచిగా ఇంచ్ లాస్ అనేది జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ మీకు.